ఒక 10 సంవత్సరాల వెనక్కి వెళ్తే 'హృతిక్ రోషన్', జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తారా అని ఎవరినైనా అడిగితే ఖచ్చితంగా మన 2 రాష్ట్రాల ప్రజలు చే చేయరు అని చెప్పి ఉండేవాళ్ళు. కానీ దాన్ని పూర్తిగా మార్చేసిన ఘనత ఎస్ఎస్ రాజమౌళికి దక్కుతుందనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. 'బాహుబలి' రిలీజ్ అయిన తర్వాత, రాజమౌళి సినిమా 'బాహుబలి' రిలీజ్ అయిన తర్వాత మొత్తం భారతదేశం అంతా తెలుగు సినిమా ఇండస్ట్రీని గుర్తించి రికగ్నైజ్ చేసి అసలు తెలుగు సినిమా అంటే ఇట్లుంటుందా అనేటువంటి భ్రాంతి సంభ్రమాచరణలకు లోనైనటువంటి దినాలవి. సో అక్కడ దాంతో రాజమౌళితోటి స్టార్ట్ అయినటువంటి తెలుగు సినిమా ప్రపంచం, తెలుగు సినిమా అభివృద్ధి దినదినం చెందుతూ ఎంతోమంది దర్శకులు ఈరోజు పాన్ ఇండియా మూవీస్ తీస్తున్నారు. సుకుమారు, వంగ సందీప్ రెడ్డి, నాగ్ అశ్విన్ లాంటి ప్రముఖ డైరెక్టర్లు ఎంతోమంది సినిమాలు ఇప్పుడు హిందీలో పాన్ ఇండియా మూవీస్గా రిలీజ్ అవుతున్నాయి. మనం జీవితకాలంలో మేమైతే ఎప్పుడు ఊహించి ఉన్నాము ఒక అమితాబ్ బచ్చన్ తెలుగులో వచ్చి నటిస్తాడు అని. ఎందుకంటే హిందీ చిత్ర పరిశ్రమకు చాలా పెద్ద వైడ్ రేంజ్ మార్కెట్ ఉండేది, ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ ఉండేది, ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ సినిమాలు చూసేవాళ్ళు. అప్పుడు హిందీ సినిమా అంటే అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, సల్మాన్ ఖాన్, వీళ్ళ సినిమాలు, సంజయ్ దత్, ఇట్లా వాళ్ళ సినిమాలు ఒక రేంజ్లో, చాలా పెద్ద రేంజ్లో ఆడేటివి. వాళ్ళు చాలా ఎక్కువగా రెమ్యునరేషన్ తీసుకునేవాళ్ళు. సో వాళ్ళు వచ్చి తెలుగు ఇండస్ట్రీలో నటిస్తారు అని కల్లో కూడా ఊహించి ఉన్నాం మేము అప్పుడు. కానీ ఆ ఘనత సాధించిన వ్యక్తి మాత్రం మనము ఖచ్చితంగా ఎస్ఎస్ రాజమౌళి అని చెప్పుకోవచ్చు. ఈరోజు దేశవ్యాప్తంగా తెలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అసలు ఎస్ఎస్ రాజమౌళి అడిగితే కాల్ షీట్ అని హీరో మన దేశంలో లేడని చెప్పవచ్చు. ఎవరిని అడిగితే, ఇప్పుడు షారూఖ్ ఖాన్ అడిగినా, సల్మాన్ ఖాన్ అడిగినా, నీకు అమీర్ ఖాన్ అడిగినా, ఎవరిని అడిగినా కూడా ఈరోజు రాజమౌళి అడిగితే కాల్ షీట్లు ఇస్తారు. అంటే మన తెలుగు చిత్ర పరిశ్రమ ఈరోజు ఎంతగా అభివృద్ధి చెందిందంటే దేశం మొత్తం కూడా సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్గా మారింది. అందుకే ఇప్పుడు హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కూడా కలిసి సినిమాలు చేస్తున్నారు. ఎంతో రణబీర్ కపూర్ వచ్చి వంగ సందీప్ రెడ్డితో సినిమా చేశాడు. ఇప్పుడు క్యూ కడుతున్నారు ఎవరైనా సరే. మన తెలుగు డైరెక్టర్లు అడిగితే హీరోలు నార్త్ సౌత్ అని లేకుండా దేశవ్యాప్తంగా ఏ హీరో అయినా కాల్ సీట్ ఇచ్చేటువంటి పరిస్థితికి వచ్చింది. అంటే ఉత్తర భారతాలను కలిపింది రాజమౌళి అనడంలో ఎలాంటి సందేహం అయితే నాకు కనిపించడం లేదు.